అందరికీ కూడా నమస్కారం। ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు। పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్న మా పెద్ద మధుసూదనాచార్య గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ మా హరీష్ అన్న గారు, మిగతా వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఎంపీలు, మాజీ ఎంపీలు, మా ఉద్యమకారులు, మా అదే ఎమ్మెల్సీ, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున నా నమస్కారం। తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది। అందులో ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు। దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది। దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది। కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి, నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలలో వాళ్ళంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏం వద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను। తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే, పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే। అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ గారు। అసలు తెలంగాణను సాధించాడు 10 ఏళ్లల్లో। భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్। ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్। రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు। 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో। ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు। ఈరోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది। ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత పాపము। వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమవుతలేదు। పంట వండుతుంది, కొనే దిక్కు లేరు, మొలకలు వెళ్తున్నాయి। ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు। ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు, బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర ఇది కానీ కొనేటోడు లేడు, బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు, మొత్తం దరిద్రం అయిపోయింది తెలంగాణ। అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ నాది కూడా ఏముందన్న, అందరు బాగుంటేనే నా తన పైసలు కడతారు కదా। ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి। అంత ప్రాబ్లం ఉంది, భయపడేది ఏం లేదు। 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి, 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆర్ వస్తాడు, మనకు ప్రాబ్లం లేదు। ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు। కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది। మేము ఎంత అన్యాయం అయిపోయినాం, ఊర్లో పడితే కానీ, సిటీలో కానీ, ఎక్కడ చూడు, అమెరికాలో కూడా బాధపడుతున్నారు। మన రజోత్సవం సభకు ఎంత ఇవాళ పొద్దుగాల అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది। ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి
ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆరే కావాలని. అందరు రోడ్డు మీద పడ్డారు, అందరు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు, అన్ని మాయ మాటలే చెప్తున్నారు, టైంపాస్ మాటలు చెప్తున్నారు, టైంపాస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇట్లనే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ 3 ఏళ్ళు. అందరికి అర్థమైపోయింది వాళ్ళు ఏమి ఇయ్యరు. పెద్ద పెద్దగా ఇస్తామని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు, కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు. వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళతో కాదు, వాళ్ళతో పరిపాలనే కాదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ఒక సైనికుల లెక్క ఇది మంచి టైం వచ్చింది, మీకు కష్టపడాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండరు అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది. మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు, కానీ వాళ్ళని మలుపుకోవాలి, చెప్పాలి. మన తన లీడర్ కొద్దిగా అటు ఇటు ఉన్నారు. మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లుండాలి, నాయకులు అంటే ఇట్లుండాలి, ప్రజలలో అంటే ఇట్లుండాలి. జర దండం పెట్టుకుంటా పోండ్రి, ప్రౌడ్గా పోకుండ్రి. పర్ఫెక్ట్గా పోతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం, చాలా బాగా వస్తుంది. బాగా మెజార్టీ లోకల్ బాడీలో మనం అన్నీ గెలుస్తాం. మీరు ప్రజలలో ఉండరు. తప్పకుండా కేసీఆర్కు మళ్ళీ 3 ఏళ్లలో కూడా సీఎం అవుతాడు. మనందరికీ కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్లు అప్పు చేస్తే నెలకు జీతాలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 7,000 కోట్లు నెలకు మిత్తిలు కడుతున్న ఈ రాష్ట్రంలో మహాత్ముని ఆలోచనతోటి ముందుకు పోయిందా? మహాత్ముడు ఆలోచన అంటే మహాత్ముడు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు, ప్రెసిడెంట్ కాలేదు. మహాత్ముడు కేవలం ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు మహాత్ముడు బాపూజీ. మీ అయ్య లెక్క 10 ఏళ్ళ అధికారం కోసం చేయలే. సో మహాత్ముని పేరు పదే పదే తీసుకోకూరి, ఆ మహాత్ముడు మళ్ళీ కిందికి వచ్చి బాధపడతాడు మీ పుణ్యాన. ఎందుకంటే మనశ్శాంతిగా ఉన్నాడు ఆయన పైన. మీరు ఊకే మా మామ మహాత్ముడు, మా నాయన మహాత్ముడు, మా తాత మహాత్ముడు అంటే అసలు మహాత్ముడికి ఆలోచన లేదు, ఈ మహాత్ముడు ఆలోచన లేదు. ఈ మహాత్మునికి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి గంట సేపు అవకాశం ఇచ్చి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న పిచ్చి ఆలోచనే తప్ప తెలంగాణ సమాజం కోసం వీళ్ళ ఆలోచనే లేదు. మళ్ళా 3 ఏళ్ళు తిరిగి 3 ఏళ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు వస్తుందట. బిడ్డ తెలంగాణ గజ 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 వణుకుతుంది మన పేరు చెప్తే. తెలంగాణ ఇస్తే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ తెలంగాణను ఏం చేసిరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుల రాష్ట్రం, అప్పుల కూపంలో నెట్టేసిపోయారు. ఇవాళ ప్రతిదానికి మీరు చేసిన అప్పులు, మీరు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు, మీరు పెండింగ్ పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్లు, మీరు పెండింగ్ పెట్టిన ఈరోజు 1.5 సంవత్సరం పాలన ఏం చేసిరు అంటారు. 1.5 సంవత్సరం పాలన మనం కట్టిరా? అరే 1 సంవత్సరం పాలన ఎట్ట కడతారు నాయన? మీ అయ్య కట్టిందే ఊలిపోయింది, 4 ఏళ్ళలో కట్టింది. మీరు 10 ఏళ్ళు అధికారం చేసి తెలంగాణ ప్రజలకు మేము 10 ఏళ్ళకి ఈ చేసినాము, మరి రేవంత్ రెడ్డి గారు 1.5 సంవత్సరం మా అంత చేసింది అంటే మీ అంత ఎందుకు చేస్తాడా? 10 ఏళ్లకు 1.5 సంవత్సరం తేడా లేదా? అది మళ్ళీ మిగులు రాష్ట్రానికి 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి అప్పుల రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన మీద మళ్ళీ మీరు అభాండాలు, నిందలు, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు ఇక్కడ కనపడుతున్నాయి. 1.5 సంవత్సరంన్నరలోనే మీ మళ్ళీ నాగార్జున సాగర్ కట్టమంటావా ఏంది? 1 సంవత్సరంలోనే 2-3 సెక్రటేరియట్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారా ఏంది? దానికి ఒక సమయం ఉంటుంది, అన్నిటికీ ఒక ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ దిశకు తీసుకుపోవాలో 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ కేసీఆర్ గారు 3 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా, నరకానికి అవుతాడా? ఆయన వీళ్ళేముందో 3 ఏళ్ళకి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అంటాడు. 100 సీట్లు వస్తాయి ఆయన. ఒక ఆయన అంటాడు బావా ఈయన అమెరికాలో వెళ్ళి మళ్ళీ డాడీ వస్తాడు డోంట్ వరీ అంటాడు. ఇక్కడ డాడీ వస్తాడా రాడా డోంట్ వరీ నీవుగా చెప్పేది. 2028లో 29లో ఎన్నికలు పెడితే అప్పుడున్న తెలంగాణ ప్రజలు చెప్తారు. ఎందుకు ఆవేశపడుతున్నారు? రేపు ఎల్లుండో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కదా, దాంట్లో మ్యాండేట్ తెలుస్తుంది కదా మన చక్కదనం. ఇప్పుడే తొడలు కొట్టుకొని అమెరికాలో పోయి అక్కడ జనాన్ని చూసి ఆ నుంచి ఈ నుంచి దోసుకుపోయిన పైసలు, కమిషన్ల ద్వారా దండుకున్న పైసలతోటి మొబిలైజేషన్ చేసి 25 మంది ఎమ్మెల్యేలను పంపించి రాష్ట్రానికి కొన్ని పంపించి అమెరికాలో కూడా మీకున్న నల్లధనాన్ని వినియోగించి మీటింగులు పెట్టినంత మాత్రాన అక్కడ చూసిన జనాన్ని తీసి నీ ఉత్సాహంలో నువ్వు అప్పుడే అధికారంలోకి వస్తావు, మళ్ళీ మా డాడీ వస్తాడు, మళ్ళీ వస్తాడు చూస్తాడని చెప్పుడు అనేది పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు. మీ కేసీఆర్ పాలన తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందంట. ఏంది అభివృద్ధి చెందింది? నెలకు 7,000 కోట్లు ఓన్లీ మిత్తి కడుతున్నాం.
నేను ఇందాకనే చెప్పిన 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న కాంట్రాక్టర్లు ఎవరైతే టోకెన్లు పట్టుకొని తిరుగుతున్నారు అంతా వీళ్ళ హయాంలో కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళే. కాళేశ్వరానికి సంబంధించిన టోకెన్లు కూడా పట్టుకొని తిరుగుతున్నారు, ఎందుకంటే కూలిపోయిన ప్రాజెక్ట్ టోకెన్లు కూడా గట్లనే ఉన్నాయి, ఇవ్వకుండా పైసలు. ఈ పెండింగ్ ఉన్నదంతా కూడా ఈ దరిద్రం అంతా వాళ్ళ పాలనలు చేసిన దరిద్రమే ఇప్పుడు మా చుట్టూ తిరుగుతుంది. ఆ దరిద్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము తయారు చేసిన దరిద్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము వాళ్ళు చేసిన దరిద్రాన్ని ఒక్కటిగా సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటే అదే దరిద్రాన్ని తెలంగాణ ప్రజలకు మేము తయారు చేసిన దరిద్రం అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. అప్పులు చేసి ఆదాయాన్ని పోగు చేసి పేదలకు ప్రజలకు పంచామంట. ఎవరు మీ 5గురు పేదలు? హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత, ఈ పేదలంతా కోటీశ్వరులు అయిపోయారు. రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పయింది, రాష్ట్రం ఆగమైంది. బాగుపడ్డది ఎవరా అంటే ఆ కుటుంబంలో ఉన్న 5గురు. మరి పేదలకు ప్రజలకు పంచామంటే ప్రజలు అంటే వాళ్ళ దృష్టిలో ప్రజలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా మాట్లాడింది. అలా 45 లక్షల ఎకరాలకు అక్షయ పాత్ర కాళేశ్వరం అట. ఆడ నిపుణులు, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఆ పంపు ఆన్ చేస్తే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు. అది ఒక గుదిబండను తయారు చేసిపోయారు. కాంగ్రెస్ పాలనలా తుమ్మిడిహట్టి దగ్గర 30,000 కోట్ల ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా కట్టుకుందామంటే మీ కమిషన్ల ఆశకు మీ దరిద్రపు మోక్షగుండ విశ్వేశ్వరయ్య మీకు పరకాయ ప్రవేశం చేసినట్టు మీ నాయనకు ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గీతలు గీసి ఇంజనీర్లు కూడా నొచ్చేదని చెప్తే అవలా అరా నీకంటే ఏంద్రా నాయన నా సంగతి అని చెప్పి నువ్వు గీతలు గీసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఈరోజు మళ్ళీ నువ్వు 45 లక్షల ఎకరాలు 50,000 ఎకరాలు మారే పరిస్థితి లేదాడా. వాళ్ళు పెట్టిన 1,00,000 చిల్లర కోట్లు పెడితే 50,000 ఎకరాలు మారే పరిస్థితి లేదు. ఈయన అమెరికాలో పోయి చెప్తుండు పాపం వాళ్ళకి ఎన్ఆర్ఐలకు ఏం తెలియదు కదా, బుర్ర ఊస్తే సప్పుడికి ఏమైనా ఇంటర్వ్యూ ఉన్నాను 45 లక్షల ఎకరాలని పిచ్చి మాటలు పిచ్చి లెక్కలు చెప్తున్నావు ఆడ పోయి. కేసీఆర్ చేసిన పనులు మిగిలిపోయిన పనులు కేసీఆర్ చేసిన ప్రాజెక్టులు చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని మేము చేస్తలేమంటాం. ఈ మాట మేము చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులు ఆ రోజు 5 నుంచి 10,000 కోట్లు దక్షిణ తెలంగాణలో మీరు కరెక్ట్గా కనుక పనిచేసి ఉంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? మీకు కేవలం మీకు కొత్త ప్రాజెక్టు కట్టి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచన వచ్చిందే తప్ప 10,000 కోట్లు వాస్తవంగా ఆ రోజు దక్షిణ తెలంగాణలో పెడితే ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలో పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేస్తే కేవలం 5 నుంచి 10,000 కోట్లు యావరేజ్గా 6-7 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటి. కానీ చేసే చిత్తశుద్ధి లేని మీరు ఈరోజు మళ్ళీ తిరిగి మీ ముచ్చటే మీరు చేసిందే మాకు తిరిగి మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమెరికాలో పోయి చిన్నదొరవారు